అమ్మా నీ సుతుడటంచు అదేనా? అమ్మా నీ సుతుడంచు మరి యమ్మతో బలికి క్రమరాని జనని అంచు గర్త నోడివితి ఆహా మహాత్మా శరణ్య విమోచక ద్రోహరహిత చంపే నేను నా దోషమే గదా ఆహా మహాత్మా శరణ్య విమోచక. ప్రభునం స్తోత్రాలు. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ నా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. కిషోర్ బ్రదర్, క్యాన్ యూ ప్లీజ్ పుట్ లిటిల్ బిట్ వాల్యూమ్. స్తోత్రం నాయనా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. దేవా, ఈ గుడ్ ఫ్రైడే సందర్భంలో దేవా, ఈ దినాన్న ప్రభా మీరు సిలువలో పలికిన మాటలను దేవా ధ్యానించడానికి అయ్యా మీరు కృప చూపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. నా మాటలు కాదు దేవా, మీ ఆత్మ జ్ఞానము చేత ప్రభా మీరు నాలో పెట్టిన మాటలు తెలియజేయడానికి కృపా సహాయాలు దయచేయమని ప్రార్థిస్తూ యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నాకు ఇచ్చిన మాట 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచునుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవుడు సిలువలో మరి పలికిన 2 మాటలు, తండ్రి మరి వీరల్ని క్షమించమని చెప్పి, తర్వాత 2వ మాట నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని. మరి 2 వాక్యాలు 2 మాటలు మన ముందున్న సహోదరులు ధ్యానించడం జరిగింది. దేవుడు నాకు ఇచ్చిన 3వ మాటను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని మరి శిలువ మరణానికి అప్పగించారు. ఏ దోషము ఏ పాపము లేని ప్రభువారిని మరి దోషిగా చేయబడి ఆ గొల్గొతా కొండ మీద కల్వరి శిలువలో మరి ఆయన మరి మరణించారు. కల్వరి శిలువలో చాలా అవమానాలు పొందారు, చాలా గాయపడ్డారు ఆయన. మరి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారితో పాటు మరి ఎవరెవరు ఉన్నారు అంటే, మరియా యేసుక్రీస్తు గారి తల్లి అయిన మరియా, తన సహోదరి క్లోపా భార్య అయిన మరియా, మరి మగ్దలేనే మరియా, తనతో పాటు వాళ్ళతో పాటు శిష్యుడైన యోహాను. వీరు ఆ యొక్క కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన దగ్గర ఆ కొండ మీద వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే 3 వ్యక్తులు ఇక్కడ ప్రభావితం చేస్తున్నారు. మొట్టమొదటిగా తల్లి అయిన మరియా పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి 9 మాసాలు మోసి మరి ఆయన కని మరి ఒక మానవ రీతిగా మరి ఏ విధంగా బిడ్డల్ని అల్లారు ముద్దుగా మరి పెంచుతారో అటువంటి అల్లారు ముద్దుగా తల్లి మరి పెంచడం జరిగింది. మరి పెద్ద కుమారుడేమో యూజువల్గా మన కుటుంబాలు చూసినట్లయితే మొట్టమొదటి సంతానం పుట్టిన వెంటనే ఎంతో అల్లారు ముద్దుగా మరి చాలా ప్రేమగా మరి వాళ్ళని చూస్తూ ఉంటారు. ఒక స్పెషల్ కేర్, ఒక ప్రెషియస్ బేబీగా ఒక స్పెషల్ కేర్ తల్లి మరి తీసుకుంటుంది. మరి అటువంటి రీతిలో ఈ మరి తల్లి అయిన మరియా కూడా యేసుక్రీస్తు ప్రభువారిని అల్లారు ముద్దుగా పెంచి మరి పెద్ద చేసింది. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు 30 సంవత్సరాలు మరి ఎంతో కష్టాన్ని చేశారు. ఎంతో మరి తల్లికి
చేదోడు వాదోడుగా మరి కుటుంబాన్ని ఆదుకునే వ్యక్తిగా మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. తరువాత యేసుక్రీస్తు వారు మరి పరిచర్యకు వచ్చిన దినాల్లో మరి మరియా యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్నది. ఆనాడు మొట్టమొదటిగా మరి కానా విందులో, పెళ్లి విందులో మరి నీటిని ద్రాక్షారసంగా మార్చినప్పుడు మరి తల్లి అయిన మరియా ఉన్నది. తరువాత మరి యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడినప్పుడు చివరిసారిగా కూడా మరియా ఉన్నది. మరి ఆ మరియా ఏడుస్తూ ఉంది. ఏ తల్లి అనుకోదండి, ఏ తల్లి అనుకోదు నా బిడ్డ మరి పెద్దవాడై మరి నా బిడ్డ నన్ను ఆదుకుంటాడు, నా బిడ్డ మరి చాలా క్షేమకరమైన పరిస్థితుల్లో ఉండాలి, నా బిడ్డ ఆశీర్వదించబడాలి, నా బిడ్డ అనేక మందికి బ్లెస్సింగ్గా ఉండాలని ఏ తల్లి కోరుకోదండి. ప్రతి తల్లి మరి కొడుకు ఎంత చెడ్డవాడైనా మరి తల్లిదండ్రులకు లోబడకపోయినా మరి తల్లి కోరుకునేది ఏంటంటే బిడ్డ యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుంటుంది, బిడ్డ కలకాలం జీవించాలనే కోరుకుంటుంది. మరి అటువంటి తల్లి ఆ యొక్క సిలువ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంది. ఎందుకనంటే మరి ఏ దోషం లేదు, ఎంతో సౌందర్యవంతుడు, ఎంతో మరి సౌమ్యుడు, మరి ఎంతో సహకారి, ఎంతో తల్లిని ఎంతగానో ప్రేమించేవాడు, ఇతరుల క్షేమాన్ని మరి ఆయన కోరుకునేవాడు. అటువంటి వ్యక్తిని, అటువంటి మరి బిడ్డని మరి సిలువ వేస్తుంటే తల్లి బోరుని ఏడుస్తూ ఉంది. తల్లి ఏడుస్తూ ఉన్నప్పుడు తల్లికి ఒక ప్రవచనం గుర్తొచ్చింది. ఏంటి అనంటే ఆ ప్రవచనం ఏంటి అంటే లూకాసు వార్తల 2వ అధ్యాయం 35వ వచనంలో ఉంటుంది. మరి యేసుక్రీస్తు ప్రభువారిని 40 రోజులైనప్పుడు మరి యెరూషలేమునికి తీసుకుని వెళ్ళి ఒక గొర్రె పిల్లను బలిగా అర్పించారు. అర్పించినప్పుడు అక్కడ ఒక ప్రవక్త, సిమియోను ప్రవక్త ఉన్నారు. ఆ ప్రవక్త ఏం చేశాడంటే ఒక ప్రవచనాన్ని చెప్పారు. నీ హృదయంలోనికి ఖడ్గము దూసుకొని పోతుంది అని చెప్పి మరి తల్లి అయిన మరియకి ఆ సమయంలో ఆ ప్రవచనం అర్థం కాలేదు. కానీ మరి ఆ యొక్క కల్వరి గిరిలో మరి సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభువారిని చూచినప్పుడు మరి ఆ యొక్క ప్రవచనం గుర్తుకొచ్చి ఇంకా బహు బిగ్గరగా రోదిస్తూ ఉంది తల్లి మరి యేసుక్రీస్తు ప్రభువారి వల్ల ఉన్న ప్రేమ, మరి యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉన్న ఆప్యాయత మరి బట్టి తల్లి బాగా రోదిస్తూ ఉంది. తరువాత అమ్మ ఇదిగో నీ కుమారుడని యోహాన్ని యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించడం జరిగింది. యోహానికే ఎందుకు అప్పగించారు దేవుడు? అనేక మంది శిష్యులు ఉన్నారు, మరి పేతురు, యాకోబులు ఉన్నారు, యాకోబు సహోదరుడే యోహాను. మరి అయినప్పటికీ యోహానికే మరి ఎందుకు మరి అప్పగించారు అంటే ఈ యోహాను యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళితే అక్కడ మరి గొల్గొతా కొండ మీద మరి ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఉన్నారు. మరి గెత్సెమని తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు మరి యోహానుతో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. మరి అనేక అద్భుతాలు, అనేక సూచక క్రియలు చేస్తున్నప్పుడు యోహాను యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నారు. యేసుక్రీస్తుతో ఆ హృదయము పెనవేసుకొని ఉన్నదన్నమాట. యోహానికి ప్రతి విషయంలో లోబడుతూ, విధేయత చూపిస్తూ, మరి యేసుక్రీస్తు ప్రభువారిని గౌరవిస్తూ, ప్రతి విషయంలో మరి చాలా ఫెయిత్ఫుల్గా, చాలా డెడికేటెడ్గా మరి యోహాను యేసుక్రీస్తు ప్రభు చుట్టూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుతో మరి ఐడెంటిఫై అయ్యాడు. యేసుక్రీస్తు ప్రభుతో మరి దేవునికి మహిమ కలుగును గాక. కనుకనే అతను నమ్మకమైన వాడు కనుక యేసుక్రీస్తు ప్రభు వారు మన తల్లిని యోహానికి అప్పగించడం జరిగింది. మరి ఈ కాలంలో చూసుకున్నట్లయితే సొంత కుటుంబస్తులే మరి చూసుకోలేనటువంటి పరిస్థితి. కానీ ఈ యోహాను మరి యేసుక్రీస్తు హృదయానుసారుడుగా ఉన్నాడు. మరి ఆ యొక్క గుండె చప్పుడు వినిన వాడిగా ఉన్నాడు. కానీ అతి సన్నిహితంగా ఉన్నాడు కనుక తల్లిని యోహానుకి అప్పగించడం మరి చూస్తూ ఉన్నాం. నిజంగా ఈ యోహాను మరి నమ్మకమైన వాడిగా ఉన్నాడు. మరి చాలా ప్రేమ చూపించిన వాడిగా ఉన్నాడు. నిజంగా ప్రేమలో నమ్మకత్వం ఉంటుందండి. మరి ప్రేమ ఉంటే నమ్మకత్వం ఆటోమేటిక్గా ఉంటుంది. కనుక మరి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు నమ్మాడు. నీవు మరి దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టడువై ఉన్నట్లయితే నిశ్చయంగా దేవుడు నిన్ను నమ్మి నీకు మరి నువ్వు అడిగింది దేవుడు అనుగ్రహిస్తారు. ఇక్కడ చూసినట్లయితే ఈ మాట ఎందుకు పలికారు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇతరులకు క్షేమాన్ని కోరేవారుగా ఉన్నారు. మొట్టమొదటిగా మరి యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో, నా జీవితంలో మరి ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి పరిస్థితి వచ్చినా మరి నీ క్షేమాన్ని కోరేవారుగా ఆయన ఉన్నారు. కనుక ఆయన సన్నిధికి నువ్వు రావాలి. రెండవదిగా చూసినట్లయితే మరి ప్రేమ మరి ఎంతో
ఎంతో ప్రేమను మరి యేసుక్రీస్తు ప్రభువారు తల్లి మీద చూపించారు కనుక మరి అటువంటి ప్రేమ మరి నీవు కూడా నీ తల్లిదండ్రుల ఎడల నీవు చూపించబద్దుడివై ఉన్నావు. మరి చాలామంది పిల్లలు లోబడిన వాళ్ళకు ఉంటుంటారు, తల్లిదండ్రులకు విధేయులు కాకుండా ఉంటారు. తల్లిదండ్రులని మరి కొంతకాలం వచ్చిన తర్వాత విడిచిపెట్టే వాళ్ళు ఉంటారు. చిన్ననాటి నుంచి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మరి పిల్లల్ని పెంచుతారు, కానీ వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత, వాళ్ళు స్థిరపడిన తర్వాత, వాళ్ళ వివాహాలు అయిన తర్వాత మరి తల్లిదండ్రులను కొంతమంది విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు సరిగ్గా చూసుకునే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. కానీ యేసుక్రీస్తు వారే మాదిరి. ఎందుకంటే మరి అటువంటి పరిస్థితిలో ఉన్న మరి తన సహోదరులు యేసుక్రీస్తు ప్రభువారితో తర్వాత కూడా చాలామంది సహోదరులు ఉన్నారు, కానీ వాళ్ళు ఎప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదు, యేసుక్రీస్తుని ఎప్పుడు వెంబడించలేదు. కనుక మరి మరియని వారితో ఉండడం ఇష్టం లేదు ప్రభువారికి. కనుక మరి తల్లి అయిన మరియను మరి యోహానికి అప్పగించడం జరిగిందని దేవుని పేరిట మరి తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ప్రేమామయుడు, మరి తల్లిని ఎంతగానో ప్రేమ చూసుకున్నాడు. అదే కాకుండా ఆయన ఒక బాధ్యత కలిగి ఉన్నాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినట్లయితే మరి వాళ్ళ సహోదరులు మరి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించలేదు. మరి ఆ గొల్గొతా కొండకి మరి కల్వరి కొండకి వచ్చి ఉన్నది. మరి వచ్చినప్పుడు మరలా ఇంటికి వెళ్తే వాళ్ళు చేర్చుకుంటారో లేదో తెలియదు, కానీ మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆ మరియను మాత్రం మరి యోహానికి అప్పగించాడు. ఒక సెక్యూర్డ్గా, ఒక బాధ్యత కలిగి, మరి తల్లి ఏళ్ళ ఒక బాధ్యత మరి యేసు ప్రభువారు కలిగి ఉన్నాడు. మరి నీవు నేను మరి ఏ బాధ్యత మనం కలిగి ఉన్నాం? యేసుక్రీస్తు ప్రభువారు విడిచిపెట్టిన పరిచర్య, మరి పరిచర్య ఎడల నువ్వు ప్రేమ కలిగి ఉండాలి, సంఘం ఎడల నువ్వు ప్రేమ కలిగి ఉండాలి, సంఘం ఎడల మరి సేవకుల ఎడల నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. మరి పరిచర్య మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైతే మరి నమ్మకంగా ఉంటారో అటువంటి నమ్మకమైన వారికి మరి దేవుని యొక్క పరిచర్య చేయడానికి అప్పగిస్తారు. నీవు నమ్మకస్తుడిగా ఉన్నావా? నీవు గనక నమ్మకస్తుడిగా ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను వాడుకుంటారు, ఖచ్చితంగా నీకు ఆ పరిచర్యను దేవుడు అప్పగిస్తారు. దేవునికే మహిమ కలుగును గాక. మూడవదిగా ఆయన బాధ్యత కలిగిన గొప్ప దేవుడు. ఆయన మరి కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకుంటా ఉన్నాడు. ఎట్లా అంటే మరి పరలోకపు తండ్రి అయిన దేవుని చిత్తాన్ని చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఒకవైపు తండ్రి అయిన దేవుని చిత్తాన్ని చేస్తున్నాడు, ఒకవైపు పరిచర్యను చేస్తున్నాడు, ఒకవైపు తల్లి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. హీఈస్ అ బ్యాలెన్స్డ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. సో ఎ మ్యాన్ ఆఫ్ బ్యాలెన్స్. సో రెండవదిగా చూసినట్లయితే ఎ మ్యాన్ ఆఫ్ అఫెక్షన్. ఆయన మరి చాలా ప్రేమ కలిగిన వాడు. మరి నీ ఎడ్ల నా ఎడ్ల ఆయన ప్రేమను చూపించారు కనుకనే నీ కొరకు నా కొరకు కల్వరిలో సిలువలో ఆయన బలియాగంగా మరి చేయబడినట్టు చూస్తూ ఉన్నాం. నీకు నాకు బాధ్యత కలిగి ఉండాలి. మరి నాడు రక్షించబడిన నీవు, రక్షించబడిన నేను మరి దేవుని కోసం ఏం చేస్తున్నాం? సంఘం ఎడ్ల ఏం బాధ్యత మనం కలిగి ఉన్నాం? మరి కొంతమంది వ్యక్తులే కాదు, మరి సంఘంలో ప్రతి ఒక్కరు కూడా మరి బాధ్యత కలిగి ఉండాలి. తల్లిదండ్రుల ఎడల బాధ్యత కలిగి ఉండాలి, మరి ఆత్మీయ తల్లిదండ్రుల ఎడల బాధ్యత కలిగి ఉండాలి, సంఘం ఎడల బాధ్యత కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు చూపిన మాదిరి మనం కూడా కలిగి ఉందాం. ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు, ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు, ఆయన మరి కుటుంబాన్ని సంఘాన్ని అన్ని మరి బ్యాలెన్స్డ్గా చూసుకునేవాడు ఉన్నాడు. మరి ఆయన నమ్మకస్తులైన వారికి మరి చూసుకొని నమ్మకస్తుల వారిని దేవునికి అప్పగించే వాళ్ళుగా ఉన్నారు. దేవునికే మరి ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.